ఈ నాణ్యాన్ని చూడండి. చూడడానికి ఎంతో చిన్నదిగా కనపడుతుంది, కానీ దీని వెనక దాగి ఉన్న ఒక జీవిత సత్యం ఒక రాజ్యాన్ని నిలబెట్టగలదు. అలాగే ఒక మనిషిని కూడా నాశనం చేయగలదు. ఇక్కడ ఈరోజు ఈ వీడియోలో నా ప్రశ్న ఒక్కటే: డబ్బు మనిషిని నడిపిస్తుందా, లేక మనిషే డబ్బును నడిపిస్తాడా? చాణక్యుడు ఒకసారి తక్షశిల యూనివర్సిటీలో కూర్చుని ఉన్నాడు. ఆ సమయాన ఒక శిష్యుడు ఎంతో ఆందోళనతో చాణక్యుని వద్దకు వస్తాడు. ఆచార్య, నాదొక చిన్న సందేహం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా డబ్బే గొప్పది కదా? ఈ డబ్బు లేకుండా మనిషి ప్రపంచంలో ఏమీ చేయలేడు కదా అని అడుగుతాడు. అందుకు చాణక్యుడు నవ్వుతూ, బిడ్డ, నీ ప్రశ్న ఎంతో గొప్పది. నీవు చెప్పిన దానిలో సగం సత్యం ఉంది, ఇంకో సత్యం అబద్ధం ఉంది. అదేంటో ఒక ప్రయోగం ద్వారా నీకు నిరూపిస్తాను. ఈ నాణ్యం యొక్క అసలు విలువ అది ఎవరి చేతిలోనైతే ఉందో వారి యొక్క మనస్తత్వంపైనే ఆధారపడి ఉంటుంది అని చెప్పి ఒక బంగారు నాణ్యాన్ని తీసుకుని ఆ యువకుని వెంటబెట్టుకుని బజారుకు వెళతాడు. అప్పుడు ఆ నాణ్యాన్ని వారు ఒక పేదవానికి ఇస్తారు. పేదవాడు ఆ నాణ్యాన్ని ఎంతో సంతోషంగా తీసుకుని ఇంటి వద్ద ఆకలితో ఏడుస్తూ ఉన్న తన పిల్లల కోసం ఆహారాన్ని కొని తీసుకెళ్తాడు. ఇప్పుడు ఆ నాణ్యం చేతులు మారింది. ఆ పేదవాడి అవసరాన్ని తీర్చి కొంతమంది ప్రాణాల్ని నిలబెట్టింది. శిష్యుడు ఆ నాణ్యాన్ని ఒక తాగుబోతు చేతిలోకి వెళ్ళడం గమనించాడు. ఆ వ్యక్తి ఆ బంగారు నాణ్యాన్ని తీసుకుని మద్యం దుకాణానికి వెళ్ళాడు. దానితో మద్యం కొనుక్కుని తాగేశాడు. ఇక్కడ డబ్బు ఒకరి వినాశనానికి ఉపయోగపడింది. మరలా ఆ నాణ్యం చేతులు మారింది. ఈసారి ఒక పండితుడి వద్దకు వెళ్ళింది. ఆ నాణ్యంతో అతను ఒక గ్రంథాన్ని కొన్నాడు. ఇక్కడ డబ్బు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడింది. రేపటి తరాలకు కూడా వెలుగునిచ్చేందుకు ఉపయోగపడింది. ఈసారి అది ఒక వ్యాపారి చేతికి వెళ్ళింది. దానితో ఆ వ్యాపారి కొన్ని వస్తువుల్ని కొని ఎక్కువ ధరకు అమ్మాడు. ఇక్కడ డబ్బు అనేది అవకాశం. ఒక వ్యాపారి దానితో కొత్త మార్గాన్ని సృష్టించాడు. ఇది పెట్టుబడిగా మారింది. ఇదంతా ఎంతో శ్రద్ధగా గమనిస్తున్న శిష్యుడు చాణక్యుని ఇలా అడిగాడు: ఆచార్య, అదే నాణ్యం, కానీ అందరి చేతుల్లో వాడుకు మాత్రం ఎందుకు మారింది? అతను అడిగిన ప్రశ్నకు చాణక్యుడు ఇలా సమాధానం చెబుతాడు: బిడ్డ, ఇదే జీవిత సత్యం. డబ్బుకు సొంతగా ఏ విలువ ఉండదు. దాన్ని వాడే మనిషి స్వభావం, ఆలోచన, లక్ష్యం మీదే దాని విలువ ఆధారపడి ఉంటుంది. డబ్బు నీకు దేవుడు కూడా అవుతుంది. అదేవిధంగా రాక్షసుడు కూడా అవుతుంది. అది నీకు ఎలా ఉపయోగపడాలన్నది నీ చేతిలో ఉన్నప్పుడు నీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది. చూడు నాయనా, ఒక పేద కూలి తన జీవితంలో తన పిల్లల భవిష్యత్తును నిర్మించడం కోసం దాన్ని ఉపయోగిస్తాడు. అదే ఒక జోదగాడు ఆ డబ్బును తన పతనం కోసం వినియోగిస్తాడు. ఒక విద్యార్థి ఆ డబ్బును ఉపయోగించి పుస్తకాలు కొనుగోలు చేస్తాడు. మరొక విద్యార్థి అదే డబ్బుతో క్షణికమైన సుఖాలను కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తాడు. డబ్బు అనేది ఒక అద్దం లాంటిది. అది నీలో ఏముందో చూపిస్తుంది. నువ్వు నీ విలువను పెంచుకుని డబ్బు పట్ల నీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే అప్పుడు డబ్బు నీ విలువను మరింతగా పెంచుతుంది. లేకపోతే అది నిన్ను నాశనం చేస్తుంది. జాగ్రత్త బిడ్డ, డబ్బును సంపాదించడం ఒక్కటే కాదు, దాన్ని అంతే జాగ్రత్తగా ఉపయోగించడం కూడా నేర్చుకోవాలి. నువ్వు డబ్బుని నడపాలి, లేకపోతే ఆ డబ్బే నిన్ను బానిసను చేస్తుంది. డబ్బు ఒక సాధనం మాత్రమే. అది నీ చేతిలో ఉన్నప్పుడు నీ ఆలోచనల ఆధారంగా అది మారుతుంది. అందుకే డబ్బు సంపాదించు, కానీ సంపాదించిన దానికన్నా గొప్పగా దాన్ని ఏ విధంగా అదుపు చేయాలో మదుపు చేయాలో బాగా నేర్చుకో. చివరిగా, డబ్బు మనిషిని కాదు, మనిషి డబ్బును నడపాలి. ఇదంతా ఎంతో శ్రద్ధగా గమనించిన ఆ శిష్యునికి అప్పుడు అర్థమైంది డబ్బు యొక్క నిజమైన విలువేంటో.